సెటిల్మెంట్ అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ట్రెండ్ పెరిగిపోయింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ట్రెండ్ పెరిగిపోయిందట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సిచ్యువేషన్ లేదు. సెటిల్మెంట్ అడ్డాలుగా మారిపోయినాయట పోలీస్ స్టేషన్లు. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ట్రెండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఉధృతంగా మారి పతాక స్థాయిలో ఉందట. పతాక స్థాయిలో కోర్టు ఉత్తర్వుల్ని సైతం లెక్క చేయట్లేదని పోలీసుల పైన పిటిషన్లు వస్తున్నాయి. సివిల్ కేసు సెటిల్ చేసుకోవాలని పౌరుణ్ణి స్టేషన్లో నిర్బంధించడం ఏంటి? నాగోల్ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం. ఎన్ఓసి రూపొందించాలని ఎస్ఓపి రూపొందించాలని డీజీపీకి ఆదేశమట. ఇప్పుడు గతంలో కూడా హైకోర్టు చెప్పింది అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా రిపోర్ట్ ఇవ్వండి అని. కొడుతున్నారు, కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, నానా బీభత్సం చేస్తున్నారు. ఏమనంటే సీసీ కెమెరాలు పనిచేస్తలేవని ఇప్పటికి కూడా చెప్తున్నారు చాలా పోలీస్ స్టేషన్స్లో. మరి ఆనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏమైంది? గాలికి వదిలేసారు. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు అడుగుతున్నది సివిల్ కేసు సెట్ చేసుకో లేకపోతే మర్యాదగా ఉండదని చెప్పి పోలీస్ స్టేషన్ పెట్టి బంధించారట పోలీసులు. ఎట్లా తయారైపోయారు అసలు? సివిల్ కేసులోకి ఎంటర్ అవ్వడమే తప్పు. చట్టం ప్రకారంగా పోలీసు నిబంధనల ప్రకారంగా నేరం అది. ఎట్టి పరిస్థితిలో భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ ఆ భూమిలో ఏదైనా ట్రెస్పాస్ కానీ ఏమన్నా యాక్టివిటీ జరుగుతుందంటే కేసు వస్తే కేసు తీసుకోవాలా, కేసు బుక్ చేయాలి, అంతవరకే. నువ్వు అసలు అందులో 1% కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఇవాళ తెలంగాణలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న కొంతమంది ఎమ్మెల్యేలు పోలీసులను పెట్టి బెదిరించుడు, భూములు రాసుకున్నాడు. ఇదే పని కదా. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ దందాలకు అడ్డాలుగా మారుతున్నాయని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పోలీస్ శాఖలో ఈ ట్రెండ్ పెరిగిపోయిందని, ప్రస్తుతం ఉధృతంగా మారి పతాక స్థాయికి చేరిందని వ్యాఖ్యానించింది. సివిల్ కోర్టులు ఇంజెక్షన్ ఆర్డర్లు ఇచ్చినప్పటికీ కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా పోలీసులు జోక్యం చేసుకుంటున్నారనే ఫిర్యాదులతో ఎక్కువ పిటిషన్లు దాఖలవుతున్నాయని ప్రస్తావించింది. ఆస్తి వివాదాలతో వచ్చే కక్షిదారులకు సివిల్ కోర్టుకు వెళ్లి విషయాన్ని పరిష్కరించుకోవాలని పోలీసులు చెప్పాలని స్పష్టం చేసింది. బలప్రయోగంతో సెటిల్మెంట్లు చేయడం, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఎన్ని దశాబ్దాలుగా భూమి స్వాధీనంలో ఉన్నా సరైన హక్కు పత్రాలు లేకపోతే సదరు ఆస్తిపైన ఎలాంటి హక్కులు దఖలు పడవని తేల్చి చెప్పింది. ఇప్పుడు దీన్ని నివారించాలంటే, అరికట్టాలంటే ప్రభుత్వం ఏం చేయాలా? ఎవరైనా ఒక పోలీస్ ఈ రకంగా వ్యవహరిస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలా డీజీపీ. పోలీసు నిబంధనల ప్రకారం నువ్వు సివిల్ కేసులో ఇదేనని చెప్పి అవసరమైతే సస్పెండ్ చేయాలా, అటాచ్ చేయాలా, ఇంకా ఆయన అట్లే కొనసాగితే ఉద్యోగం నుంచి తీసేయాలి. ఓ 4 తీసేస్తే మిగతా వాళ్ళంతా దారికి వస్తారు. కానీ ఇక్కడ ఆ పోలీసులని వాడుకుంటుంది ఎవరు? రాజ్యమే వాడుకుంటున్నది. ఎవడు కబ్జా చేస్తున్నాడు? లీడర్లు కబ్జా చేస్తున్నారు. లీడర్లు కబ్జా చేస్తూ పోలీసులను వాడుకుంటున్నారు. పోలీసులకు అందులో వచ్చింది ఎంతో కొంత ఇస్తున్నారు. ఇది జరుగుతున్న దందా.